13వ రోజు చివరికి అభిమన్యుడు అన్యాయంగా హతమయ్యాడు. ఆ వార్త విన్న అర్జునుడి గుండె అగ్నిలా మండింది. రేపటి సూర్యాస్తమయం లోపన జయద్రథుణ్ణి సంహరించకపోతే నేను అగ్నిలో దూకుతాను అని అర్జునుడు యుద్ధరంగంలో శపథమూ చేశాడు. అలా ప్రారంభమైంది 14వ రోజు. ఉదయం కౌరవుల వ్యూహం. దుర్యోధనుడు భయపడ్డాడు. జయద్రథుణ్ణి కాపాడటానికి 7 మహావ్యూహాలు, 11 అక్షోహిణీ సేనలు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, అందరిదీ ఒక్కటే లక్ష్యం: అర్జునుడిని జయద్రథుడి దగ్గరకు రానివ్వకూడదు. అర్జునుడి రౌద్ర రూపం. కృష్ణుడు రథసారథిగా, అర్జునుడు గాండీవాన్నెక్కుపెట్టాడు. అది యుద్ధం కాదు, అది వినాశం. లక్షలాది సైన్యం కూలిపోయింది. అర్జునుడు ఒంటరిగా సేనల్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లాడు. కర్ణుడితో ఘోరయుద్ధం. ద్రోణుణ్ణి కూడా వెనక్కి నెట్టాడు. అభిమన్యుడి మరణం అర్జునుడ్ని అగ్నిపర్వతంలా మార్చింది. సూర్యాస్తమయం మాయ. సాయంత్రం వేళ జయద్రథుడు ఇంకా సురక్షితంగానే ఉన్నాడు. సమయమైపోతోంది. అర్జునుడి శపథం గుర్తొచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు మహామాయ చేశాడు. సూర్యుడు అస్తమించినట్లు భ్రమ సృష్టించాడు. జయద్రథుడు ఆనందంతో బయటకు వచ్చాడు. జయద్రథుడి శపథం విఫలమైంది అని. కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి దాచిన మాయ తొలగించాడు. సూర్యుడు మళ్లీ కనిపించాడు. అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంజలికాస్త్రం సంధించాడు. కురుక్షేత్రంలో ఏ రోజు ఏం జరిగిందో తరువాత వీడియోలలో తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మరియు షేర్ చేయండి.